ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం కొండపైన ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాం, కొండను కూడా దేవుడిగా ఆరాధిస్తాం. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలంటారు? ఎందుకంటే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కట్టెదురా వైకుంఠము కానా చేయన కొండ అన్నమాచార్యులు వారు అంటారు. ఎందుకంటే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, కొండ లోపల ఉన్నాడయ్యా, ఆనంద నిలయంలో ఉన్నాడయ్యా స్వామి అని చెబుతున్న ఆయనే కట్టెదురా వైకుంఠము కానా చేయన కొండ. ఆ వైకుంఠం మొత్తం ఇదిగో ఈ కొండ రూపంలో ఉందయ్యా అని చెప్పి కొండని కూడా ఆరాధించాడు. ఇది మన సంస్కృతి. అంటే కొండ లోపల ఉన్నటువంటి వాడు, కొండ పైన కొలువు కురితీరినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కొండని కూడా ఆరాధిస్తున్నాం. ఏమిటయ్యా ఎందుకని అంటే సర్వములోనూ భగవంతుణ్ణి సందర్శించటం మన సంస్కృతి యొక్క గొప్పతనం. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఏంటంటే కొండలో కూడా ఎందుకని దీన్ని నేర్పినటువంటి వాడు ఇంకా విశదంగా మనం వెళ్ళాలంటే భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పాడు. ఆయన అంటే ఇంద్రుడికి బుద్ధి రావాలి అనేటువంటి విషయంలో చేసినప్పటికీ కొండని దేవుడి కింద కొలవండి అన్నాడు. ఆయన దేవుడు, కొండని కూడా దేవుడి కింద. ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు ఇంద్రుడికి ఉత్సవం చేయాలి కదా, మనం గనక ఉత్సవం గనక చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని చెప్పి కృష్ణుడి తండ్రి నందుడు చెప్తే అతనికి బుద్ధి తెప్పించాలి ఇంద్రుడికి అని చెప్పి ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి, మనం ఈ కొండకి పూజ చేద్దాం, ఈ గోవర్ధనగిరికి మనం పూజ చేద్దామని చెప్పి కొండకి పూజ జరిపించాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే కొండలు పూజాస్థానాలు, అది ఇక్కడ చెప్పటం ఉద్దేశం. తర్వాత కథ మనందరికీ తెలుసు. ఇంద్రుడికి కోపం రావటం, వర్షాలు కురిపించటం, ఆ గోవర్ధనగిరిని చిటికిన వేలుతోటి ఎత్తటం, అందరినీ దాని కిందికి వచ్చి రమ్మనటం, అది వేరే కథ. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కొండని కూడా ఒక దేవతామూర్తి కింద చూపించగలగటం. అంటే ఆధునిక దీనికి అన్వయించుకుందామమ్మా. కొండల్ని పిండి చేసాము అంటుంటాం. కొండల్ని ఇప్పుడు నివాసం ఉండటానికి మనం రకరకాలుగా చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ కొండ దేవత, కొండలకి రెక్కలుండేవి. పూర్వకాలంలో మన సనాతన ధర్మంలో చెప్తున్నారు, కొండలకి రెక్కలుండి అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవి. దీనికి ఉదాహరణగా మనకి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళేటప్పుడు ఆ మైనాక పర్వతం కింద నుంచి అలా పైకి వస్తుంది. ఎందుకంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బ నుంచి తప్పించుకున్నటువంటి కొండ. కాబట్టి కొండ అనేటువంటిది ఒక దైవతా స్వరూపము. ఆ రకమైన దృష్టి మనందరం పెట్టుకొని ఆ కొండకి మనం నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే కొండెక్కటం, జాగ్రత్తగా చూడండి, మన తెలుగు సంస్కృతిలో కొండెక్కటం అనేది రెండు రకాల అర్థాలు వస్తాయి. కొండెక్కటం అని అంటే దీపం కొండెక్కింది, దీపం కొండెక్కింది అని అంటే దీపం ఆరిపోయిందని అర్థంలో చెప్తున్నాము. వాడు కొండ ఎక్కాడు అంటే ఏదైతే జీవితంలో కష్టసాధ్యం ఉందో ఆ కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని వాడు సాధించాడు. కాబట్టి కొండ మన జీవిత విధానంలో ఆ రకంగా కలిసిపోయింది. కాబట్టి మనం ఇప్పటికీ కొంతమంది ఆచరిస్తున్నారు, ఇంకా ఆచరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండని కూడా దైవతా స్వరూపం కింద చూస్తూ కొండ మీద ఉన్నటువంటి స్వామిని ఏ రకంగా కొలుస్తున్నామో. ఎందుకంటే రామానుజాచార్యుల వారు మనందరికీ తెలిసినటువంటి కథే, ఆ కొండని కూడా దైవస్వరూపం కింద భావించి కొండని తొక్కకూడదు. అందుకని మోకాళ్ళతోటి అంటే పాదాలతోటి కనుక వెళ్తే అపవిత్రం చేసినట్టు అవుతుందని మోకాళ్ళతోటి పాకుకుంటూ వెళ్ళారట. ఎందుకంటే కొండ అంత పవిత్రమైంది అని చెప్పి ఆ కొండని అందుకే పాదరక్షలతోటి ఇప్పటికి వాడకూడదు అంటుంటారు. అసలు ఇప్పటికి కనీసం ఆ 4 మాడ వీధుల్లోనూ పాదరక్షలు వాడద్దు అని అంతవరకు వచ్చేసాం. చెప్పులు అందరూ వేసుకొని వెళ్తున్నారు. ఇదివరకు పాదరక్ష అనేది కొండ మీదకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే కొండ కూడా దైవస్వరూపం అనేటువంటి భావన ఉండేది. ఇది కొండ దేవుడు, కొండ మీద ఉన్నవాడు దేవుడు. ఇది మన గొప్పదైన భారతీయ సంస్కృతి లక్ష్యం. గురుగారు, పరకాయ ప్రవేశం విద్య గురించి మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? పరకాయ ప్రవేశం, కాయ అంటే ఇక్కడ శరీరం,
ఇతరుల శరీరంలోకి ప్రవేశించడం. ఇది గొప్ప విద్య. వాలఖిల్యుడు ఇప్పటికీ ఉందమ్మా పుస్తకం. వాలఖిల్యుడు అనేటువంటి మునిగారు ఈ పుస్తకాన్ని సందర్శించారు. ఇది అందరికీ తేలిగ్గా వచ్చేటువంటి విద్య కాదు. ఇది మన శరీరంలో ఉన్న పంచప్రాణాలను ఎవరైతే బాగా అధ్యయనం చేయగలరో వాళ్ళకి మాత్రమే అవగతమయ్యేటువంటి విద్య. మన శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని పంచప్రాణాలు ఉంటాయి. ఈ 5 ప్రాణాలు మనిషి చనిపోయినప్పుడు నిర్గమిస్తాయి, అవి వెళ్ళిపోతాయి. ఎందుకని ప్రాణం లేచిపోయిందని చెప్తాం. కానీ చనిపోయిన 2-3 గంటల వరకు కూడా ప్రాణం అనేది శరీరంలో ఉంటుందట. ఏ ప్రాణం అండి? వ్యానము అనే పేరుతో పిలువబడేటువంటి ప్రాణం శరీరంలో ఉంటుంది. ఎంతమంది చూశారో లేదో తెలియదు, కానీ నేను స్వయంగా చూశాను. చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే వాడు ఇంకా జీవించి ఉన్నాడా అనిపించేటువంటి భ్రమ మనకు కొలుపుతుంది. ఒక 2-3 గంటల సేపు అందరు చనిపోయారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాణం ఇంకా వాడిని విడిచిపెట్టి ఉండదు. అందుకే ఒక 2-3 గంటలు ఆగండి, అప్పుడే కంగారు పడకండి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే దహనయాత్రకి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆపి గోవింద నామస్మరణ చేయిస్తారు. అంటే ఒకవేళ వాడిలో గనక ప్రాణం గనక ఉంటే మళ్ళీ తిరిగి లేచి వస్తాడు. అలా లేచి వచ్చినటువంటి ఉదంతాలు కూడా మనం అప్పుడప్పుడు చదువుతూనే ఉన్నాం, పత్రికల్లో చదువుతూ ఉన్నాం. అందుకే దాన్ని ఆపమంటారు. ఆ యాత్రలో కూడా మధ్య మధ్యలో దించి గోవింద నామస్మరణ చేయమని అంటారు. సరే, ఇంతకేంటంటే పరకాయ ప్రవేశం దగ్గరికి వద్దాం. ఈ పరకాయ ప్రవేశంలో ఏంటంటే ఆ 2-3 గంటల లోపలే పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రాణం యొక్క ఇంకొక రూపం వ్యానం ఏదైతే ఉందో శరీరంలో ఉంటుంది. అందువల్ల ఆది శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం ఆ రాజు శరీరంలోకి ఆ రకంగా చేశారు. ఆ 2-3 గంటలు ఇక్కడ ఎంత జాగ్రత్తగా తెలియాలంటే వ్యానం సంగతి, ఆ వ్యానం అధ్యయనం బాగా చేయగలగాలి. వాడి శరీరంలో వ్యానము, తన శరీరంలో వ్యానము, ఈ రెండింటినీ సమనిష్పత్తిలో ఉంచగలగాలంటుంది ఆ వాలఖిల్యుడు రాసినటువంటి గ్రంథం. ఆ వ్యానం పుట్టుక ఎక్కడ ఉందో జాగ్రత్తగా తెలియాలి, దాన్ని స్తంభింప చేయాలి. ఈ 2-3 గంటలు చేయగలిగితే, ఆ విద్యను గనక నేర్చుకోగలిగితే అప్పుడు పరకాయ ప్రవేశం ఆ వ్యక్తి చేయగలడు. శంకర భగవత్పాదుల వారు ఆ రకంగానే ఆ అమరక శతకాన్ని రాయగలిగాడు ఆ రాజుగారి యొక్క శరీరంలోకి ప్రవేశించి. ఈ పరకాయ ప్రవేశ విద్య అనేటువంటిది అక్షయ హృదయ విద్యలాగా ఇప్పటికీ కూడా లోకంలో ఉంది. కానీ అధ్యయనం చేసేవారు, అభ్యాసం చేసేవారు తక్కువైపోయి ఆ విద్యలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఇది మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విద్య. గురుగారు, అందరికీ రాత్రి ఏదో అది యోగికి పగలని, యోగికి పగలి ఏదో అది అందరికీ రాత్రిని భగవద్గీత చెప్తుంది కదా. ఇందులో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? యా నిశా సర్వభూతానాం అని శ్లోకం. ఎవరికి రాత్రి అయి ఉంటుందో అందరికీ అది యోగికి పగలు, అందరికీ పగలై ఉంటుందో అది రాత్రి యోగికి. ఎలాగా? ఏంటండి అసలు ఇందులో మతలబ్ ఏమిటి? యోగి అనేటువంటి వాడు కూడా ఒక మానవుడే కదా, ముందు జీవే కదా, తర్వాత అభ్యాసం చేశాడు. కానీ మానవ ఆకృతిలోనే ఉన్నాడు కదా. లోకంలో సూర్యుడు అస్తమిస్తే ఆయనకు కూడా సూర్యుడు అస్తమిస్తాడు కదా. ఆయన లోకానికంటే భిన్నం ఏమి కాదు కదా. రాత్రి ఆయనకు కూడా రావాలి కదా. మరి చెప్పింది మామూలు గ్రంథం కాదే. అందరికీ లోకంలో ఎప్పుడైతే పగలుంటుందో ఆయనకి రాత్రి, అందరికీ రాత్రి ఎప్పుడు ఉంటుందో ఆయనకి పగలు అని చెప్తోంది. ఉన్న వాతావరణం ఒకటే అయినప్పుడు ఎట్లా దీన్ని సమన్వయించుకోవాలి? పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీనికి, ఇంద్రియాలని ఎవరైతే మరులుస్తారో దాది పగలు. అంటే లోకంలో ఇంద్రియ ఉన్ముఖం అంటారు. మనం ఒక దాని మీద విపరీతమైనటువంటి ఆకర్షణ పడతాం. లౌకికంలో ఉన్నటువంటి జీవులమైనటువంటి మన అందరం కూడా ఒక వస్తువు మీదో లేకపోతే ఒక విషయం మీదో మన అందరికీ మోహం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. దాని మీద విపరీతమైనటువంటి కాంక్ష ఉండి అది ఎలాగైనా నెరవేరాలి అని కోరుకుంటాం. మనం విస్తరిస్తాం ఆ వస్తువు దగ్గరికి. కానీ అదే సమయంలో ఇంద్రియాలని తాబేలు గనక తన కాళ్ళని ఏ రకంగా తన లోపలికి ముడుచుకుంటుందో ఆ రకంగా యోగి ఏం చేస్తాడంటే ప్రపంచమంతా కూడా ఏదైతే కోరికల్ని కోరుకుంటూ విస్తరిల్లుతూ ఉంటుందో తాబేలులాగా యోగి తన లోపలికి తాను ముడుచుకుపోతాడు.
అంటే వాళ్ళందరికీ పగలు ఏదైతే ఉందో ఆయనకి అది రాత్రి అవుతుంది. అంటే ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళు కావాలని చెప్పి, ఆ ఇంద్రియ ప్రవృత్తి కావాలని చెప్పి, ఆ ఆకర్షణలు కావాలని చెప్పి అందరూ తాపత్రయపడుతుంటే యోగి వాటికి గురి కాకుండా నిరీహుడిగా, అంటే ఎటువంటి ఆకర్షణలకి లొంగకుండా ఉంటాడు. అందువల్ల వాళ్ళకి పగలు, ఇక్కడ పగలంటే ఇక్కడ సంకేతాత్మకం. పగలంటే పగలని కాదు, అక్కడ సాంకేతికంగా దీన్ని అర్థం తీసుకోవాలి, ప్రతీకాత్మకంగా తీసుకోవాలి. వాళ్ళకి పగలు, ఈయనకి రాత్రి. అలాగే వీళ్ళందరూ కూడా నిద్రపోయేటువంటి సమయంలో ఏదైతే రాత్రి ఉందో అది ఆయనకి పగలు. ఎట్లా? అప్పుడు ఆయన ధ్యానం మొదలు పెడతాడు. అంటే ఇక్కడ ఇది కూడా ప్రతీకాత్మకం. అందరూ కూడా విషయ లంపటాల్లో వీళ్ళు చిక్కుకుంటూ ఉంటుంటే, విషయ లంపటము అనేటువంటి రాత్రిలో గనక వీళ్ళు ఉంటే, మిగతా అందరం కూడా, మనందరం కూడా ఆశలు అనేటువంటి లంపటాల్లోనూ, ఆశలు అనేటువంటి అజ్ఞానపు చీకటిలోనూ, ఏది అశాశ్వతం, ఎందుకంటే అదృశ్యం తన్నస్యం, ఈ పదం అందరూ కూడా ఒక వేదవాక్యంలాగా పెట్టుకోవాలమ్మా. ఏది కనపడుతోందో అదంతా నశించిపోతుంది. ఇప్పటికైనా సరే దానికి సమయం కొంత పట్టచ్చు వేరే. కాబట్టి అది ప్రతి వాళ్ళు కూడా అదే శాశ్వతం అనుకుంటుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో, ఆ రాత్రి సమయంలో ఈ యోగి పగల్లో భావిస్తాడు. ఎలా పగలు? వాళ్ళు రాత్రి అనుకున్న దీని పగంటే ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానం అనేటువంటి వెలుగు, ఇవేముంది అశాశ్వతం, ఇది కనపడేదంతా నశించిపోయేదే అని ధ్యానంలో కూర్చుంటాడు. కాబట్టి అందరికీ రాత్రి ఈయనకి పగలు, అందరికీ పగలు ఈయనకి రాత్రి కింద వస్తుంది. కాబట్టి మొత్తం మీద సారాంశం ఏంటంటే, విషయ లంపటాలకి గురి అవ్వటం రాత్రి, విషయ లంపటాలకు గురి కాకుండా ఉండటం పగలు. గురుగారు, తిన్నడు కథను సంస్కృతంలో రచిస్తూ ఉపమన్యు మహర్షి ధీరుడు అని పేరు పెట్టారు. భక్తికి ధీరత్వానికి సంబంధం ఏమిటి? భక్తి, ధీరత్వం, తిన్నడు, ధీరుడు, ఉపమన్యు మహర్షి రాశాడు. మరి మామూలు వాడు కాదు. భక్తిలో ధీరత్వం ఏమిటి? అసలు భక్తిలోనే ధీరత్వం కావాలి. మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారం భక్తిలో ధైర్యం కావాలి. భక్తిలో ధైర్యం ఏంటండి? ఇప్పుడు నన్ను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యం కావాలి. భక్తిలో ధైర్యం ఏమిటి అని అంటే, ఒక చోట నువ్వు స్థిరంగా కూర్చోగలవా? ఎంతసేపు కూర్చోగలవు? చుట్టూ బ్రహ్మాండమైనటువంటి చప్పుళ్ళు వినపడుతున్నాయి, కూర్చోగలవా? నేను రకరకాలుగా ఆకర్షణలతోటి అక్కడి నుంచి లేపాలని చూస్తుంటారు, కూర్చోగలవా? ధైర్యంగా కూర్చోగలవా? నేను కూర్చోగలను, ఎన్ని నిమిషాలైనా నేను కూర్చోగలను అని ఎవడైతే కూర్చుంటాడో వాడు ధీరుడు, వాడు ధీరభక్తుడు అన్నాడు ఉపమన్యు మహర్షి. ధీరుడైనటువంటి భక్తుడు. అందువల్లే తిన్నడికి ధీరుడు అని పేరు పెట్టాడు. అందరు లోకంలో తిన్నడు అని అంటుంటే ఈయన ధీరుడు అన్నాడు. రెండింటికి ఒకటే. అవ్వ పేరు ముసలమ్మ, అవ్వ అన్నా ఒకటే, ముసలమ్మ అన్నా ఒకటే, ధీరుడు అన్నా ఒకటే, తిన్నడు అన్నా ఒకటే. ఎట్లాగండి? తిన్నడు అనే పదానికి అర్థం ఏంటంటే తిన్ననైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వాడు. తిన్ననైన మార్గం అంటే సరి అయినటువంటి మార్గంలో. ఈ లోకంలో మనం అందరం కూడా ఏది సరికాని మార్గం ఉందో, ఏది అశాశ్వతమైన మార్గం ఉందో ఆ మార్గంలో మన అందరము వెళుతూ ఉంటాం. అది మనదందరిది కూడా ఈ అతుకుల బతుకుల మార్గం. ఈ మార్గం కాదు, తిన్ననైన మార్గం, భగవంతుడి దగ్గరికి చేరుకోగలిగినటువంటి మార్గం. ఆ తిన్ననైన మార్గంలో వెళ్ళగలిగాడు కాబట్టి ఆయన తిన్నడు. ఆ తిన్నడే ధీరుడు. ఎందుకంటే తిన్ననైన మార్గంలోకి వెళ్ళాలి అని అంటే ధీరత్వం కావాలి. మామూలు విషయం కాదు కదమ్మా. ఇప్పుడు మామూలుగా ఇవాళ నేను ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి అని అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు నేను ఇవాళ ఏం జరిగినా సరే ఒక్కపూటే తింటా అని కూర్చోగలవా? ఎంతమంది కూర్చోగలరు? అంటే మనందరం కూడా ఈ ఆకర్షణలు లేకపోతే అమ్మ తట్టుకోలేనటువంటి అమ్మో తినకపోతే నేనేమైపోతాను, దీంట్లో మనం ఉండిపోతున్నాం. ధైర్యం లేదు మనకి, పిరికితనం. నేను ఉండగలను, అసలు ఒక పూట ఏంటి, అసలు అన్నం కూడా మొత్తం మానేయగలను నేను. అందుకని తిన్ననైన మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఆ తిన్నడికి ధీరుడు అని పేరు పెట్టాడు. ఇంకా అతని ధీరత్వం అమ్మ కన్ను అప్ప, కన్నుని అప్పగించాడు, అందుకే ఆయన కన్నప్ప అని పేరు వచ్చింది. ఇది మనందరికీ తెలిసినటువంటి కథే. శివుడి కంటి వెంట నీరు వస్తూ ఉంటే దాంతో ఈటతోటి
కన్నుని పెరికేసేసి ఆ కన్నుని అప్పగించాడు కాబట్టి కన్ను అప్ప అని. ఇది కాదు అసలు కథ. ఇది లోకంలో మనందరికీ తెలియటానికి, చిన్నపిల్లలు ఉత్సాహంగా చూడటానికి ఏర్పరచుకున్నటువంటి కథ. ఉపమన్యు మహర్షి రాసినటువంటి కథ ఏంటంటే, కన్నప్ప అంటే జ్ఞానాన్ని అప్పగించటం. కన్ను అనేటువంటిది జ్ఞానాన్ని చూడటానికి, ఏది స్థిరమైన జ్ఞానం, ఏది నిశ్చలమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానమూర్తి ఎవరు? పరమాత్మ. ఆయనకి శివుడు అని పేరు పెట్టు, విష్ణుమూర్తి అని పేరు పెట్టు, ఏదైనా అమ్మవారిని పేరు పెట్టు, ఏ పేరైనా పెట్టుకో. ఆ ఏదైతే దైవం ఉన్నదో దానికి జ్ఞానాన్ని అప్పగించటం, దాన్ని కన్ను అప్ప. కన్ను జ్ఞానానికి ప్రతీక. ఎందుకంటే కన్ను చూపిస్తుంది కదా, దృశ్యాదృశ్యం. ఇది మంచిది, ఇది చెడ్డు. నాయన ఇలా వెళ్తే అదంతా బురద ఉందిరా, అక్కడికి వెళ్ళకు, ఇటు పక్కకి వెళ్దాం మనం అని ఏది చెప్తోంది? మన కన్ను చెప్తోంది ఇది బురద ప్రదేశం, ఇది రాతి ప్రదేశం అని చెప్పి. అందువల్ల ఇటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉందో, అంటే మన జ్ఞానాన్ని స్వామికి అర్పించాలి. నువ్వే అంటే నువ్విచ్చినటువంటి వెలుగుని మళ్ళీ నీకే నేను అర్పిస్తున్నాను. అది అలా చేశాడు తిన్నడు. అందువల్ల భక్తికి పరాకాష్ట ధీరత్వం కలిగిన వాడు కాబట్టి తిన్నడు ధీరడు. అది ఉపమన్యు మహర్షి చెప్పింది. గురువుగారు, శివ సేవకులలో నంది శ్రేష్ఠుడు. అటువంటి నందిని పూజించిన తర్వాతే శివుడిని పూజించాలని చెప్తారు. ఇందులో అంతరార్థం ఏంటి? దేవాలయంకి వెళ్తాం. అందులో శివాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నంది నుంచి శివ సందర్శనం చెయ్యాలి. ముందు నంది పూజ చెయ్యాలి అంటారు. నందీశ్వరుణ్ణి, ఎందుకంటే ఆయన ఉట్టి నంది అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. ఆయన్ని నందీశ్వరుణ్ణి మొట్టమొదట మనం పూజ చేసి తర్వాత శివుణ్ణి చూస్తే మంచిదిట. లేకపోతే నంది నుంచి శివుణ్ణి చూడాలి. ఇది కూడా ఉంది. ఎందుకు కనిపెట్టారు ఈ పద్ధతి? దేవాలయంలో మొట్టమొదటే శివ సందర్శనం చేయవచ్చు కదా. శివుడి కంటే ఆలోచన చేస్తే భక్తుడు కొంచెం తక్కువే కదా, ఇతన్ని వదిలేసి ముందు శివుణ్ణి చూడొచ్చు కదా అంటే, దాని వెనకాల ప్రతీకాత్మకత ఉంది నాయన అన్నాడు. ఏమిటయ్యా ప్రతీకాత్మకత అంటే, ఈ శివుడి దగ్గర ఉండేటువంటి నంది ధర్మానికి ప్రతీక. వృషభం అమ్మ, వృషభాద్రి అని చెప్పి మనం అంటుంటాం కదా సప్తగిరుల్లో, వృషభాద్రి అని. వృషభము అంటే, వృషము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ధర్మము. నంది అనేటువంటిది ధర్మానికి ప్రతీక. ఎందుకంటే ఈ ధర్మానికి ఉండేటువంటి ఈ 4 పాదాల్లో సత్యము, శౌచము, అస్థేయము ఇలాంటివి ఏదైతే ఈ 4 పాదాలు ఉన్నాయో వీటిల్లో చక్కగా ఆచరణ కలిగి ప్రవర్తించగలిగి చక్కగా శివుని యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి అతను కూడా మొట్టమొదటి భక్తుడే. నంది కూడా ధర్మాన్ని చక్కగా ఆచరించి శివానుగ్రహాన్ని పొందాడు కాబట్టి, ధర్మమూర్తి కాబట్టి, ధర్మమూర్తి అయిన ఆ నందిని మొట్టమొదట తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు, తన ఎదురుగా అట్టే పెట్టుకున్నాడు. మొట్టమొదట నందికి నమస్కారం చేసి నంది పూజ చేసి లేకపోతే నంది నుంచి శివుడిని ఎందుకు చూడమంటున్నావంటే, మొట్టమొదట నువ్వు ధర్మాచరణ చేసి తర్వాత దైవాన్ని చూడు. జోహార్ జోహార్, మన ప్రాచీన సంస్కృతికి జోహార్. లోకంలో నువ్వన్నీ అధర్మాలు చేసేసి ఎంత బాధ పెట్టాలో అంతగా ఇతరుల్ని బాధ పెట్టి, ఎంతగా దొంగతనాలు చేయాలో అన్ని దొంగతనాలు చేసి, ఎంతగా ఇతరుల డబ్బులు లాక్కొని లోకంలో అన్ని అధర్మాలు చేసేసి నేను దైవాన్ని చూస్తానంటే ఒప్పుకోను 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 అంటున్నాడు శివుడు. ధర్మాచరణ చేయి. అందుకే ధర్మమూర్తి నంది ఎక్కడ ఉన్నాడు, ధర్మం నుంచి దైవాన్ని చూడు. అందువల్ల మొట్టమొదట నందిని ఎందుకు దర్శించమన్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, మొట్టమొదట ధర్మ ఆచరణ చెయ్యి. ధర్మం ఏంటండి? ధర్మానికి 10 పాదాలు ఉన్నాయన్నారు ఒకరు, 4 పాదాలు ఉన్నాయన్నారు ఒకరు. ధర్మ విస్తృతిగా చెప్పారు. ఆ ధర్మం ప్రకారం మనం నడుచుకోవాలి. అంతా ఇప్పుడు మనం చెప్పుకోలేమో, సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. అందులో శౌచం అనేది ఒక పాదం. శౌచం అని అంటే ఏంటి? అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి. ధర్మంలో ఒక లక్షణం. ఇది ఒక ధర్మ లక్షణాల్లో ఒకటి. అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి. అంతఃశుద్ధి అని అంటే మానసికంగా ఎటువంటి వికారాలు లేకుండా ఉండటం. ఒక స్త్రీమూర్తిని చూస్తే వికారం రాకూడదు, ఇతరుల డబ్బును చూస్తే వికారం రాకూడదు. అంతఃశుద్ధి, ఎప్పటికప్పుడు పవిత్రంగా మనస్సును అట్టే పెట్టుకోగలగాలి. బాహ్యశుద్ధి, చక్కగా స్నానం చేసి పూజకు కూర్చోవాలి. అలాగే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చెడు వాతావరణం లేకుండా సాధ్యమైనంత వరకు నువ్వు
ప్రయత్నం చేయాలి. నీ చుట్టూ సహచరులందరూ కూడా మంచి వాళ్ళ కింద నువ్వు ఉండేటట్లు చూడగలగాలి. దాన్ని బాహ్యశుద్ధి వాతావరణంలో పూజ చేయగలగాలి. అది ధర్మాచరణలో ఒకటి. అలాగే అస్థేయము ఒకటి, ధర్మంలో ఇంకొకటి. అస్థేయము అని అంటే ఏంటి? స్థేయము అని అంటే దొంగతనం. అస్థేయము దొంగతనాలు చేయకుండా ఉండేటువంటి బుద్ధి. అది కూడా ధర్మంలో ఒక పద్ధతి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి మనం విరమణ చేస్తాను. స్థేయము దొంగతనం అంటున్నావే, అంటే దొంగతనాలు చేయనటువంటి వాడు ధర్మాన్ని ఆచరించినట్టు లెక్క. ఈ పదానికి మన మహర్షులు విస్తృత వ్యాఖ్యానం చేశారు. అక్రమ ఆర్జన ఏదైతే ఉన్నదో, ఎంత గొప్ప విశ్లేషణ మనకు చదువుతుంటే ఒళ్ళు జల్లుమంది. అక్రమ ఆర్జన ఏదైతే ఉన్నదో అది కూడా దొంగతనం కిందే లెక్కట. మనం దొంగతనం అంటే ఎంతవరకు మనం పరిమితం అవుతామంటే, ఇతరుల దగ్గర నుంచి ఏదైనా దొంగిలిస్తే దాన్ని దొంగతనము అంటాం, స్థేయము అంటాం. అది కాదు నాయన, అక్రమ ఆర్జన ఏదైతే ఉందో అది కూడా దొంగతనమే. అంటే ఇతరులకి వెళ్ళవలసిన సొమ్మేదో నువ్వు దొంగతనంగా తీసేసుకుంటున్నావు, ఇతరుల దగ్గర నుంచి అక్రమంగా నువ్వు ఆర్జిస్తున్నావు. అంటే ఇంకొకటికి వెళ్ళాలి ఇది, కానీ నువ్వు అక్రమంగా ఆర్జిస్తున్నావు కాబట్టి అది స్థేయం కిందకి వస్తుంది. ఇది ఉండకూడదు పొమ్మన్నాడు. కాబట్టి ఈ రకంగా ఈ ధర్మాచరణ కలిగి ఉంటే అప్పుడు నీకు దైవాన్ని చూసే అర్హత వస్తుంది. దానికి ప్రతీకగా నందీశ్వరుణ్ణి అక్కడ పెట్టారు. ఇది నంది ఉండటానికి కారణం. గురుగారు, భోగాలకు కాకుండా త్యాగాలకు ముందుండేవాడు నాయకుడు. ఈ కాలానికి వర్తించే ఈ సూత్రాన్ని మన సనాతన ధర్మం ఎలా విశ్లేషించింది? మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రసిద్ధమైనటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ నాయకత్వ లక్షణాలు, ఉత్తమ నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా విడమర్చి చెప్పారు. కాకపోతే మనం దాన్ని అలా సమన్వయించుకోగలగాలి పెద్దల ద్వారా. భోగాలకే కాదు నాయన, ముందు త్యాగం చేయగలిగినటువంటి వాడు నాయకుడు అని ఎవరు చెప్పారు మనకి? శివ పరమాత్మ చెప్పాడు, శివుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? క్షీరసాగర మథన సమయంలో చెప్పాడు. క్షీరసాగర మథన సమయంలో అప్పటిదాకా అన్నీ వస్తే అందరూ ఎగిరేయారు, శివుడిని పట్టించుకోవాలా. విషం వచ్చింది. విషం వచ్చేసరికి శివుడెక్కడా శివుడెక్కడా శివుడెక్కడా. చూడండి, ఆ భోగా వస్తువులు వస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ విషం లోకంలో భయంకరంగా అందరినీ మండింప చేస్తోంది, అందరినీ కాల్చిపడేస్తోంది. ఆ విషం వచ్చిన సందర్భంలో శివ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి శివుణ్ణి వెతుక్కున్నారు. అందరూ శివుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. సరే, మంగళసూత్రము ఎంత మది నమ్మినదని పోతన గారు అక్కడ అత్యద్భుతమైన పద్యం రాశారు, అది వేరే సంగతి. అందువల్ల భార్య కూడా చెప్పింది, భార్య కూడా తీసుకోమంది కాబట్టి తీసుకున్నాడు. దానికంటే ముందు ఆ విషయాన్ని ఆయన స్వీకరించాలనుకున్నాడు, త్యాగం చేయదలుచుకున్నాడు. అది ఇక్కడ మనం ఈనాటి ఆధునిక సమాజంలో మనం గమనించాల్సింది. భోగాలకి ముందు కాదు, త్యాగాలకి ముందు ఉండాలి. వాడే నిజమైనటువంటి నాయకుడు. నయతి ఇతి నాయక. నాయకుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నడిపించేటువంటి వాడు. ఏ విషయంలో నడిపించటం అని అంటే నీతి మార్గంలో. నీతి అంటే నా ఇతి నీతి, ఏది మంచిది కాదో చెప్పేటువంటిది నీతి. ఏది మంచిది, ఇది మంచిది అని ప్రబోధన చేస్తూ ఉంటుంది. కాబట్టి అలా చెప్పినటువంటి వాడు శివుడు. అందువల్ల ఆయన ఉత్తమ నాయకుడు. భోగాలకి కాదు ఆయన, త్యాగాలకి సిద్ధం కావాలన్నాడు. అలాగే త్యాగమూర్తుల్ని తన హక్కున చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడండి? నాయకత్వ లక్షణాలన్నీ శివుల్లో మనం చూడగలం. బుసలు కొట్టే పాముల్ని తన దగ్గర చేర్చుకున్నాడు. ఎందుకు? వాటిని ఆభరణాల కింద పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? సర్పాలని ఆభరణాల కింద ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, తన కింద అనుచరులు ఎవరైతే ఉంటారంటే, ఒక నాయకుడి లక్షణం ఏంటంటే లోకంలో భయం కొలిపేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో, పాము భయం కొలుపుతుంటుంది. ఆ భయం కొలిపేవన్నీ ముందు నేను స్వీకరిస్తున్నాను, మీరేం భయపడకండి. మీరు లోకంలో భయపడిపోతున్నారు కదా, ఆ భయం కొలిపేది మీకేదో ఆపద వస్తుందని భయపడుతున్నారే, వాటిని నేను స్వీకరిస్తున్నాను నాయకుడు చెప్పాలట. మీ కర్మ ఏదో మీరు పడండి అని కాదు, భయం కొలిపేవి. అందుకనే పాముని తన దగ్గర పెట్టుకున్నాడు. అట్లాగే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే నాయకుడికి ఉండవలసినటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ఉత్తమ లక్షణం ఎవడి దగ్గరైనా ఉంటే, వాడు ఇదివరకు చెడు పనులు చేసి ఉన్నప్పటికీ వాడిలో ఏ కొంచెమైనా ఉత్తమోత్తమైన లక్షణం ఉంటే వాడిని నెత్తి మీద పెట్టుకో.
చంద్రుడు కొన్ని ఏదో దుర్లక్షణాలు ఉండి ఉండొచ్చుగాక, కానీ వాడిలో ఉన్నటువంటి మంచి లక్షణం చందయతీతి చంద్రహ, చల్లదనం ఉంది వాడి దగ్గర. అందువల్ల నెత్తిన పెట్టుకున్నాడు. ఓ నాయకులారా, మీ చుట్టూ ఉన్నటువంటి అనుచరులలో, మీ చుట్టూ ఉన్న ప్రజల్లో ఎవరైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండి. చిట్ట చివరి ఒక మాట చెప్పి విరమిస్తాను. విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. అంటే దుర్మార్గమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో, తన అనుచరులలో కానీ ప్రజలలో కానీ దుర్మార్గమైన లక్షణాలు ఏవైనా ఉంటే అది అందరికీ బయటికి, ఓహో నాకు తెలిసిందోహో వాడు ఇలాంటి వాడోహో అని వాడి దగ్గర వీడి దగ్గర నువ్వు వాక్కు నాయకుడు అనేటువంటి వాడు చెప్పకూడదు. దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకంటే మన చుట్టూతా, నాయకుడు చుట్టూతా అనేక మంది అనుచరులు చేరుతుంటాడు. వాడు ఇలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి అని చెప్తుంటారు. ఆ దుర్లక్షణాలు చెప్తూ ఉంటారు. ఆ దుర్లక్షణాలన్నీ కూడా గొంతున పెట్టుకో, విను, బయటికి మాత్రం చెప్పకు. అది ఇలా ఒకటా రెండా శివుడి దగ్గర ఉత్తమ నాయకత్వ లక్షణాలు అనేక ఉన్నాయి. భోగాలకే కాదు త్యాగాలకి ముందుండాలని నిరూపించారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.